మత్తు పదార్థం పోలీసులకు బ్రహ్మ పదార్థంగా మారింది. ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ ఎక్కడో ఒక చోట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పబ్బుల్లో ఈ గబ్బు సంస్కృతి శృతిమించింది. వీకెండ్స్ లో ప్రైవేట్ పార్టీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను ఉచితంగా రుచి చూపిస్తున్నారు. అయితే డ్రగ్స్ పార్టీ ఎక్కడ జరిగినా అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లు మస్ట్ గా వినిపిస్తున్నాయి. తాజా కేసులోనూ అదే రిపీట్ అయింది. మహానగరంపై మత్తు మరక చెరిగిపోవడం లేదు. ఒకదాని తర్వాత మరొకటి డ్రగ్స్ వ్యవహారాలు వెలుగు చూస్తూ కలకలం రేపుతున్నాయి. లైసెన్స్ ముసుగులో కొన్ని పబ్బుల్లో, పలు హోటల్స్ లో కూడా ఈ న్యూసెన్స్ కొనసాగుతూనే ఉంది. వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేస్తున్నాయి. లేటెస్ట్ గా మాదాపూర్ లో మరో డ్రగ్స్ కహానీ కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డాడు. మహంతితో పాటు ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నాడని తెలుస్తోంది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4.18 లక్షల విలువైన MDMA, LS, చెరస్ సీజ్ చేశారు. కేసులో A1 గా స్టాక్ మార్కెటింగ్ కు చెందిన గంగాధర్ ను, కొరియోగ్రాఫర్ కన్హా మహంతిని A2 గా, ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డిని A3 గా, ఒరిగాల షాకి అనే మహిళను A4 గా చేర్చారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామన్న డీసీపీ వినీత్ కుమార్ 8 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రూమ్ నంబర్ 303 ఆఫ్ కాన్హా బోటిక్ హోటల్లో కొండాపూర్లో ఉంటుంది. అక్కడ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మన SOT టీం అలాగే మా గచ్చిబౌలి పోలీస్ వెళ్ళగా అక్కడ 5గురినే పట్టుకోవడం జరిగింది. 4 రూమ్లు ఉన్నారు. 1 గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు, 2 కాన్హా మోహంతి, 3 కొండం ప్రియాంక రెడ్డి, 4 ఉరిగాల షాకి. మనకు MDMA 18 గ్రామ్స్ వర్త్ 3,60,000 రూపీస్ అది దొరికింది. కన్హా మహంతి గత కొంతకాలంగా ఓ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే డాన్స్ షోలో పనిచేస్తున్నాడు. ప్రియాంక రెడ్డి ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తోంది. వీరికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, ఇంకా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై మాదాపూర్ పోలీసులు కూపీలాగుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రంజిత్ అందిస్తారు. రంజిత్, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లు ఇంకా ఎవరెవరివి వినపడుతున్నాయి? మరోవైపు డోర్ డెలివరీ చేసేలా డ్రగ్స్ వస్తున్నాయంటే కొరియర్ సర్వీసెస్ పై కూడా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉందా? పోలీసులు ఆ దిశగా ఏమన్నా ఆలోచనలు చేస్తున్నారా? అంటే ఇక్కడ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి ఇంటీరియర్ డిజైనర్ ప్రియాంక రెడ్డితో పాటు డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి కానీ వీరి ఇద్దరిపైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు తరచుగా హైదరాబాద్లో అనేక హోటల్స్లో ఇలాంటి డ్రగ్స్ పార్టీని నిర్వహించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. బెంగళూరు నుండి డ్రగ్స్ని కొరియర్ ద్వారా ఇక్కడికి తెప్పించిన తర్వాత వారికి ఉన్నటువంటి పరిచయస్తులతో కలిసి కొన్ని పార్టీస్ని, ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ హోటల్స్లో ఈ పార్టీస్ని ఆర్గనైజ్ చేసినట్టుగా కూడా గుర్తించారు. సో వీరికి ఉన్నటువంటి కాంటాక్ట్స్పై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కొరియోగ్రాఫర్తో పాటు ఇంటీరియర్ డిజైనర్గా ఉన్నటువంటి ప్రియాంక రెడ్డి ఇద్దరికి సంబంధించి కాంటాక్ట్స్ని వెరిఫై చేస్తున్నారు. వీరు ఇక్కడ MDMA దాదాపు 18 గ్రాముల MDMA వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారంటే కేవలం నిన్నొక్క జరిగిన పార్టీకే కాదు, ఇంకా వీరి వద్ద వేరే పార్టీలు నిర్వహించేందుకు కూడా ఎక్సెస్గా డ్రగ్స్ ఉంది. కాబట్టి వీరికి రెగ్యులర్గా ఇలాంటి కల్చర్ని ఏదైతే ఈ హోటల్స్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం అనేది కూడా వీరు కొంత అలవాటుగా మార్చుకున్నారు. ఈ 5 వ్యక్తులు స్టాక్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి గంగాధర్తో పాటు ఒరిస్సాకు చెందినటువంటి షాకి, వీళ్ళంతా కూడా ఇలాంటి డ్రగ్స్ పార్టీ తరచుగా నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏదైతే ఒక డ్రగ్ని వీరు ఇక్కడికి తీసుకొచ్చి డ్రగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు. అది కొకైన్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్గా చెప్తున్నారు. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి కొండ సాగులో అక్కడ ఈ డ్రగ్స్ని సాగు చేస్తుంటారు. ఈ డ్రగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. సో ఈ డ్రగ్ని హైదరాబాద్కి మొదటిసారి వీరు ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి బెంగళూరులో వీరికి ఎవరు ఈ డ్రగ్స్ని సరఫరా చేశారు, వీరికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ లిస్ట్ వేసి వీరు ఏ పెడ్లర్ల వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు తరచుగా పార్టీ నిర్వహిస్తున్నారు కాబట్టి వీరి కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు.